మనం క్రమశిక్షణను అలవరుచుకోవడానికి ధ్యానమే అత్యంత ప్రధానమైన ప్రక్రియ. ధ్యానం ప్రారంభ దశలో మానసిక క్రమశిక్షణను కలుగజేస్తుంది. అది మన జీవితాలను క్రమబద్ధం చేసి శారీరక క్రమశిక్షణ సాధ్యపడేలా చేస్తుంది. మన జీవితాలు క్రమబద్ధమై ఒక నిర్ణీత క్రమంలో సాగుతాయి. మానసిక క్రమశిక్షణ లేకుండా శారీరక క్రమశిక్షణ సాధ్యపడదు. అందుకనే మన మనసును మన అదుపాజ్ఞలలో ఉంచుకునేందుకు, అది క్రమశిక్షణ కలిగి ఉండేందుకు, మనం కోరినప్పుడు అవసరమైన దానిపై దానిని ప్రయోగించడానికి వీలు కలిగించేందుకు, తద్వారా యోగి ఏమి చేసినా ఎంతో నైపుణ్యంగా చేయగలడు అనే యోగం ఇచ్చిన హామీని సాధ్యం చేసేందుకు, 100కి 100 పాళ్ళు మనోబలాన్ని సాధించేందుకు మనం ధ్యానం చేస్తాం.